హల్లెలూయా, హల్లెలూయా. మనసులో ఏమీ పెట్టుకోవద్దండి. దేవుడు ఎవరిని నడిపించాలో వాళ్ళని నడిపిస్తాడు. ఎవరిని రాకూడదు అనుకుంటాడో వాళ్ళని కూడా ఆపేస్తాడు. మనం ఒకటే, నాయనా నేను ఇక్కడికి వచ్చాను, నువ్వే నన్ను తీసుకొచ్చావు, అంతే. ఎంతమంది వచ్చారనేది కాదు, కానీ ఒక్క ఆత్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. యేసు నామములు కార్యములు జరగాలండి. మనం ప్రార్థన పెట్టామంటే ఏమవ్వాలంటే జనాలు కాదు, కానీ అచ్చన్నపోలం తలక్రిందులైపోవాలన్నమాట. అలాంటి భక్తి మనలోకి రావాలి. యేసు నామములు కార్యములు జరుగును గాక. హృదయపూర్వకంగా అందరూ కూడా ఎవరెవరైతే ఏ బాధలతో వచ్చారో, మేము 25 డేస్ నుంచి చాలా ఫాస్టింగ్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుందండి. ఒకరికేమో చదువు గురించి, ఒకరికేమో జాబ్ గురించి, ఒకరికి అనారోగ్యం గురించి, ఒకరికైతే కుటుంబ సమస్యల గురించి ఉంటాయి. హృదయపూర్వకంగా హృదయాన్ని తెరవండి. నాయనా నీ చిత్తం నాలో నెరవేర్చండి ప్రభువా, నీ చిత్తం నాలో నెరవేర్చండి ప్రభువా. యేసు ప్రభువా నీకు వందనాలు, యేసు ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా నా హృదయాన్ని మార్చండి ప్రభువా. నేను ఎవరినైనా ఒకసారి మీరు ముందు క్షమాపణ కోరుకోండి. మా అక్కని తిట్టాను, మా అన్నయ్యని తిట్టాను, లేకపోతే మా బాబాయ్, మా పిన్ని, లేకపోతే మా డాడీ, మా ఫ్రెండ్ ఎవరైనా తిట్టానంటే క్షమాపణ కోరుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తా ఉన్నాడు. కన్నీరు ప్రార్థన జరగాలి ఇక్కడ. ఏదో ఆరాధన ప్యాడ్ కీబోర్డు స్పీడ్గా ప్లే చేసేసి కొట్టేసి వచ్చేస్తాం కాదండి. ఏమీ ప్లే చేయకోకుండానే ఆ రోజు 120 మంది మేడగదిలో ఆత్మ ఒకేసారిగా దిగిపోయింది. అలాంటి ఆత్మ ఇప్పుడు దిగాలి. ఇక్కడ కార్యం జరగాలండి. మనం మీటింగ్ పెట్టామంటే ఖచ్చితంగా యేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా హృదయపూర్వకంగా మనసు తెరవండి, హృదయం తెరవబడాలి. మన హృదయం తెరవబడాలి. హృదయంలో ఏవేవో పెట్టుకుంటే అసలు దేవుని ఆత్మ మనలోకి రాదు. అసలు దేవుని ఆత్మ రాదండి. హృదయంలో విరిగి నలిగిన మనసును దేవుడంట ఆలక్ష్యము చేయడంట. విరిగి నలిగిన మనసు మనకు కావాలి. యేసు ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట, ఈ కోరస్ మీరు హృదయపూర్వకంగా పలకాలి. ఆ మాట మన హృదయంలోకి వెళ్ళిపోవాలండి. ఆ మాట హృదయంలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. చెప్పండి అందరూ కూడా. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. అందరూ చెప్పాలి. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. మరొకసారి. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. చెప్పండి కూడా. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. అందరూ చెప్పాలి.
నీవే లేక నేనే పాడండి. పాడాలి, నోరు తెరవాలి ఆ పాట. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. కుమ్మరి నీ చేతిలో మట్టినే నేను విరచి మలచి నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో మట్టినే నేను విరచి మలచి నిర్మించుము. పాడాలి, మీరు పాడండి. కుమ్మరి నీ చేతిలో, కొల్లమోయండి అందరూ, కొల్లమోసి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ఎవరు చప్పట్లు కొట్టవద్దు, 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి మాట పలకాలి. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. చెప్పాలి. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. అందరూ కూడా నిజమే కదా, దేవుడు అత్యవసరం. దేవుడు మనకు అత్యవసరం అండి. ఆయన లేకపోతే మనం లేము, నిజంగాను ఆయన లేకపోతే అస్సలు లేమండి. నీవే లేక నేను లేను ప్రభువా, నీవు లేకపోతే నేను లేను ప్రభువా, నీవు నాకు అత్యవసరం నాయన. నిజంగా కదండి, మనము ఆయన చేతిలో ఉన్నామండి, ఆయన చేతిలో ఉన్నాం. యేసయ్యా నన్ను విరిచి ప్రభువా, ఈరోజు విరచండి నాయన, నన్ను విరచండి ప్రభువా, నన్ను మలచండి నాయన, నన్ను నిర్మించు ప్రభువా అని రోజు రాత్రి మనం హృదయపూర్వకంగా అడగాలి. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీ చిత్తమే నాలో నెరవేరా అర్పించి మొక్కిదా నన్ను వాడుకో. చెప్పండి. నీ చిత్తమే నాలో నెరవేరా అర్పించి మొక్కిదా నన్ను వాడుకో. చెప్పాలి, అందరూ మీరు చెప్పండి. నీ చిత్తమే నాలో, నీ చిత్తం నాయన, నీ చిత్తం నాలో నెరవేరాలి ప్రభువా, నీ చిత్తం నాలో నెరవేరాలి ప్రభువా. నాలో నెరవేరపోకుండా నా సొంత చిత్తాన్ని ప్రకారం నేను వెళ్తా ఉన్నాను ప్రభువా. యేసయ్యా నీ చిత్తం నాలో నెరవేరాలని ఆశ ఇక్కడ ఎవరికైతే ఉన్నదో అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, నాయన నీ చిత్తం నాలో నెరవేరాలి ప్రభువా. యేసు ప్రభువా, యేసయ్యా నీ చిత్తం నాలో నెరవేరాలి. యేసయ్యా నీ వందనాలు తండ్రి, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభు. అప్పుడే 2 నెలలు అయిపోయినాయి ప్రభువా. యేసయ్య ఏం చేశాను ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా నేను ఏం చేశాను అని ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోండి. నాలో వాడుకో, నీ చిత్తమే నాలో నెరవేరా అర్పించి మొక్కిన నన్ను వాడుకో. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం.
పలకండి. ఆ మాట పలుకుతా ఉంటే ఏడుపు వస్తుంది, హృదయం కదిలిపోతుంది ఆ మాట. నిజంగా ఆయన లేకుండా మనం లేమండి. చాలా మంది చనిపోతా ఉన్నారు. నాకు నీవే లేక రెండు చేతులు అలా అల్లాడిస్తూ చక్కగా రెండు కాళ్ళతో అలా నాట్యం చేసుకుంటా ఆ మాట పలుకుతూ ఉంటే దేవుని ఆత్మ మనల్ని తాగుతూ ఉన్నది. నీవే లేక నేనే లేను, నాకు యేసయ్యా నీవు లేకపోతే నీవే లేక నాకు నువ్వు నిత్య అవసరం, నాకు నువ్వు నిత్య అవసరం ప్రభువా. ఏడవండి, మనకు ఆయన అవసరం, ఆయన మనకు అవసరం. ఈ రాత్రి ఆయన మనం ఇంటికి తీసుకువెళ్ళాలి, వస్తువులన్నీ తీసుకువెళ్తాం. ఆయన అత్యవసరం మనకి. ఆ మాట పలుకుతా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనం సందర్శిస్తుంది. నీవు నాకు నిత్య అవసరం ప్రభువా. ఆ మాట చెప్పండి అందరూ కూడా. యవనస్తులు, నాయనా నీవు నాకు నిత్య అవసరం, నాయన నాకు అత్యవసరం ప్రభువా. మనం లేపబడాలి గ్రామంలో. ఆ మాట పలకాలి. నీవే లేక నేనే లేను, అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నాయనా యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. చెప్పండి, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే నాకుండదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు మాట పలకాలి. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంతను. నీవే కావాలి. చెప్పండి, మాట పలకండి. నువ్వు నాకు కావాలి ప్రభు, యేసు నాకు కావాలి ప్రభు.
పలకాలే. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్ను. నీవే కావాలయ్యా, నీవే కావాలి, నాకు కావాలి, నీవే కావాలి. హృదయం కదిలించబడాలి. యవనస్తులు, చిన్న బిడ్డల వల్ల ఏడ్చి ప్రార్థన చేయాలి. రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరికి ఆ మాట పలుకుతున్నప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, కన్నీటి ప్రార్థన ప్రతి ఒక్కరిని తాగబోతా ఉన్నాం. పాడాల మాట పలకాలి. ఒక్క డ్రాప్ అయినా మనలో ఒక రాలండి, ఒక డ్రాప్ కన్నీటి చుక్క రాలాలి కిందకి. దేవుడు అకస్మాత్తుగా చూస్తాడు మనల్ని. యేసయ్యా మాట పలుకుతూనే ఉన్నాడు. నాయనా నీకు వందనాలు తండ్రి, మహాపరిశుద్ధుడా. నాకు మనం వెళ్తా ఉన్నాం కదా, పనికి వెళ్తా ఉన్నాం, పొలాలకు వెళ్తా ఉన్నాం, బైక్ మీద వెళ్తా ఉన్నాం, చక్కగా ఉద్యోగాలకు వెళ్తున్నాం, జాబులు చేస్తూ ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నామండి, బలం పొందుకుంటున్నామండి. ఆయన లేకపోతే ఏమీ ఉండదు. యేసయ్యా నేను అన్నానంటే నీ కృపనైనా, నీ ఉచితమైన కృప ప్రభువా. యేసయ్యా నువ్వు నాకు అత్యవసరం ప్రభువా, నువ్వు నాకు అత్యవసరం ప్రభువా, నీకు అత్యవసరం నాయన. ఏడవండి యవనస్తులారా, నిజమే కదా, ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి మన కుటుంబాల్లో. మన గ్రామం ఏమి సమృద్ధిగా లేదు, మనమేమి ఆశీర్వదించబడలేదు. యేసయ్యా నీ ఆశీర్వాదం కావాలి ప్రభువా. నాయనా మాట్లాడు ప్రభువా. యేసు ప్రభువా ఇక్కడున్న బిడ్డలందరితో మాట్లాడండి, కార్యములు జరిగించండి నాయన, కార్యములు జరిగించండి. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఆకాశం వైపెత్తి, ప్రభువా యేసు ప్రభువా నీకు వందనాలు తండ్రి, మా హృదయాన్ని కదిలించినందుకు నీకు వందనాలు నాయన. నీవు లేకపోతే మేము లేము నాయన. నాకు నువ్వు అత్యవసరం ప్రభువా, అత్యవసరం, అత్యవసరం నాయన. ఎమర్జెన్సీ, అత్యవసరం అంటారు కదండి అందరూ కూడా. ఎమర్జెన్సీ, ఆయన మనకి ఎమర్జెన్సీ అండి. ఎమర్జెన్సీగా ఆయన కావాలి మనకి. ఎమర్జెన్సీగా ఆయన లేకపోతే మనం ఏమైపోతాం తెలుసా? మనం ఏమైపోతాం తెలుసండి? నరకానికి పాత్రులం అయిపోతాం. సరదాగా మేము మీటింగ్లు ఏం పెట్టట్లేదండి. దేవుని సువార్త హృదయాల్లోకి వెళ్ళాలి, సంపూర్ణంగా ప్రతి ఒక్కరు మార్చబడాలని ఈ మీటింగ్లు పెడతా ఉన్నా. యేసయ్యా నీవు నాకు ఎమర్జెన్సీ నాయన, అత్యవసరం నాయన, అత్యవసరంగా నాకుతో రా ప్రభువా, రా ప్రభువా, రా నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది నశించిపోతూ ఉన్నారండి, ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. నిజంగా అనేక మంది యవనస్తులు చనిపోతూ ఉన్నారు, రోగాలతో చనిపోతూ ఉన్నారు, భయంకరంగా మద్యపానానికి అలవాటైపోయి చనిపోతూ ఉన్నారు, సిగరెట్లకి గుట్కాలకి బానిసలైపోయి చనిపోతూ ఉన్నారు, ప్రేమ అయిపోయిందని చనిపోతూ ఉన్నారు, పురుగుల ముందు తాగి చనిపోతూ ఉన్నారు. కానీ మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప కాదా? ఆయన లేరా? ఆయన మనల్ని కాపాడట్లేదా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. నిద్రలోనే చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. నిద్రలోనే చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. భర్త బయటికి వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి వస్తాడో లేదో తెలియదు. పిల్లలు బయటికి వెళ్ళారంటే తిరిగి వస్తారో తెలియదు. అలాంటి రోజుల్లో మనమున్నాం. నిజంగా నాయన నాతో ఉండు ప్రభా, నాలో ఉండు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన.
మేం మాట్లాడితే కాదు నాయన, మా హృదయాన్ని సంపూర్ణంగా మార్చు ప్రభువా. నటనా జీవితం నా నోడు తొలగించండి. నాలో ఉన్న నటన కాలిపోవును గాక, నాలో ఉన్న చీకటి కాలిపోవును గాక. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి, ఎవరికల్లే ప్రార్థన చేసుకోవాలి. నాయనా నీకు వందనాలు. నాలో ఉన్న నటన, నాలో ఉన్న యాక్టింగ్, నాలో ఉన్న దరిద్రత, నాలో ఉన్న శాపము, నాలో ఉన్న పాపము, నాలో ఉన్న దరిద్రత, నాలో ఉన్న నేనా దురాలోచన, నాలో ఉన్న స్వార్థము, నాలో ఉన్న అహము, నాలో ఉన్న అహంకారము, నాలో ఉన్న గర్వము తొలగించండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. యేసయ్యా నీకు వందనాలు. అలాగే మనము మన భర్తల కోసం ప్రార్థన చేయాలండి. మన భర్తలు, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, అందరు భర్తల కోసం ప్రార్థన చేయండి. నాయన నా భర్త మారాలి ప్రభు, నా మాట వినట్లేదు నాయన. అడగండి అమ్మా, ఆడవాళ్ళు అడగండి. అలాగే భర్తలు కూడా నా భార్యని సంపూర్ణంగా మార్చిన ఆయన ఒక హన్నావలే లేపబడాలి. యేసు నామములో ఈరోజు కార్యము జరగాలి. భర్తలేమో పౌలులాగా, దానియేలులాగా, అలాంటి వాళ్ళు సమూయేలులాగా లేపబడాలి. నాయన నా భర్తను, నాయన నా బిడ్డలు, తల్లులైతే బిడ్డల కోసం ప్రార్థన చేయండి. అన్న ఎలాగైతే ప్రార్థన చేసిందో సమూయేలు గురించి, నాయన నాకు బిడ్డేస్తే నీ పరిచారికుడిగా వదిలేస్తాను ప్రభు అన్నది. అలాగే తల్లులు కూడా ప్రార్థన చేయండి. నాయన నా బిడ్డలను మార్చండి ప్రభు. యేసు రాజాని కొందనాలు నాయన. నా బిడ్డలు నాయన ఎక్కడెక్కడో పని చేస్తూ ఉన్నారు నాయన. దూర ప్రాంతాల్లో పని చేస్తూ ఉన్నారు నాయన. ఎక్కడికో వెళ్ళి పని చేస్తూ ఉన్నారు నాయన. నా బిడ్డ చెడిపోకూడదు ప్రభువా. నా బిడ్డ నాయన లోకానికి అలవాటు అయిపోకూడదు నాయన. అలా ప్రార్థన చేయండి తల్లులు. మన గ్రామం కోసం ప్రార్థన చేయండి. నాయన మా గ్రామాన్ని రక్షించు ప్రభువా, మా గ్రామాన్ని రక్షించు ప్రభువా. నామకార్థ క్రైస్తవులు ఉండకూడదు నాయన. సంపూర్ణమైన క్రైస్తవులు లేపబడాలి నాయన. యేసయ్యా సంపూర్ణమైన క్రైస్తవులు లేపబడాలి ప్రభువా. ఒక పిల్లర్ భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎలాగైతే కదిలించబడకుండా ఉంటుందో అలా పిల్లర్ లాగా అయిపోవాలి. యేసు నామములో భూమిలోకి వెళ్ళిపోయిన పిల్లర్ వలె క్రైస్తవులు లేపబడను గాక. చనిపాలెంలో యేసు నామములు అలాంటి పిల్లర్లు లేపబడాలి. అలాంటి సైన్యము యవనస్తులు పట్టుదల, ఉద్రేకము కాదండి, పట్టుదల. అలాంటి పట్టుదల రావాలి ప్రభువా. యేసయ్యా అందరూ సమాధానం, అచ్చిన పాలెం సమాధానంగా ఉండాలి ప్రభువా. అచ్చిన పాలెములో ప్రేమను కురిపించండి ప్రభువా. మీ ప్రేమను చూపించండి నాయన. అచ్చిన పాలెములో మీ ప్రేమ, అమోఘమైన ప్రేమను మీరు చూపించండి ప్రభువా. నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా దేవా, మా ప్రభువా, మీ బంగారు పాదములు కొందనాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మతో మాత్రమే ఇక్కడ కార్యము జరిగించినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు పట్టుకున్నందుకు, కట్టినందుకు నీకు వందనాలు నాయన. చిన్న బిడ్డలు, యవనస్తులు, తల్లిదండ్రులు ఎవరెవరైతే వచ్చారో, ఏ సమస్యలతో అయితే వచ్చారో వాళ్ళకి కార్యములు జరుగును గాక. యేసు నామములో నాయన. యేసయ్య ఇక్కడ ఉన్న స్థలం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. యేసయ్య జరగబోతున్న కార్యక్రమం ఆయన సాక్ష్యము, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, స్పష్టముగా మీరు మాట్లాడండి నాయన. మీ ఆత్మతో మాత్రమే కార్యములు మీరు జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.